హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ బ్లాగ్ ఛానల్. ఈ వీడియోలో మరణదేవుడు అనే కథతో మీ ముందరికి వచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. దుర్గాపురం అనే గ్రామం ఒకప్పుడు శాంతియుతంగా ఉండేది. కానీ ఓ శతాబ్దం క్రితం జరిగిన ఓ మృత్యు పూజ వల్ల అది శాపగ్రస్త గ్రామంగా మారింది. స్థానిక పురాణాల ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకోసారి మరణదేవుడు మరియు అతని భార్య మృతి మహారాణి భూలోకానికి వచ్చి 7 బలులు తీసుకుని వెళ్లతారు. అప్పుడు గ్రామమంతా రక్తపాతం, భయంతో నిండిపోతుంది. 2025 సంవత్సరం 7 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే కాలం వచ్చింది. గ్రామంలో అందరూ భయంతో ఉంటున్నారు. పెద్దలు, పూజారులు నవరాత్రుల సమయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఈసారి బలి ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్నను గాఢంగా అడిగిన యువకుడు ఉన్నాడు. అతని పేరు శివకిషోర్. శివకిషోర్ గ్రామ దేవతలు, శాపాల మీద నమ్మకం లేదు. అతని అభిప్రాయం ప్రకారం ఇది ప్రజలను భయపెట్టి మాయ చేయడమే. అతను తన స్నేహితులతో కలిసి ఈ మిస్టరీని పరిష్కరించాలని సంకల్పించాడు. నవమి రోజు రాత్రి గ్రామంలో మొదటి బలి జరిగినట్లు వార్త వస్తుంది. ఓ యువతి రక్తపు చెరువులో కనిపిస్తుంది. పోలీసులు విచారణ చేస్తారు, కానీ ఎలాంటి ఆధారాలు కనపడవు. ఈ హత్యలు సాధారణ మానవ చేతి కావని గ్రామస్తులు భావిస్తారు. శివకిషోర్ మాత్రం ఇది ఎవరో క్రూర హత్యకాండ చేస్తున్నారని అనుమానం. అయితే 2వ రోజు రాత్రికి రెండో బలి జరుగుతుంది. ఈసారి ఓ పూజారి మృత్యువాత పడతాడు. అతని శరీరం పంచభూతాల మధ్యలో ఉంచబడి, పైగా రక్తంతో 7 అనే గుర్తు రాయబడింది. గుట్టు రట్టు మొదలవుతుంది. కిషోర్, అతని స్నేహితురాలు మాయ, గ్రామ వృద్ధుడు శ్రీనివాసాచార్యులతో కలిసి పరిశోధన మొదలు పెడతారు. పురాతన దేవాలయం వెనుక గదిలో కొంతమంది త్యాగాలు చేసినట్టు ఆధారాలు దొరుకుతాయి. శతాబ్దం క్రితం జరిగిన బలి పూజలో ఒక త్రుటి వల్ల మరణదేవుడు బలిపశువులందరికీ ప్రతీకారం తీర్చుకునే శాపం వేసినట్టు తెలుస్తుంది. బలి కొద్ది రాత్రులు వేగంగా కదులుతాయి. 3వ, 4వ, 5వ బలులు జరగడం గ్రామాన్ని భయాందోళనలోకి నెయిస్తాయి. మరణించిన వారందరూ పాపపూర్తులు గల వ్యక్తులే కావడం కిషోర్ ఆలోచనకు లోను చేస్తుంది. మరి మరణదేవుడు శుద్ధిని కోరుతున్నాడా? నిజం బయటపడుతుంది. 6వ బలి జరగడానికి కొన్ని గంటల ముందు కిషోర్ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కాదు, మృతి మహారాణి స్వయంగా మనుషుల రూపంలో భూలోకానికి వచ్చిందని. ఆమె మానవ రూపంలో గ్రామంలో ఉంటూ బలుల ఎంపిక చేస్తోంది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే చివరి బలిని కాపాడాల్సిందే. కిషోర్ తన బృందంతో కలిసి 7వ బలిగా ఎంచుకున్న యువకుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. పెద్ద దేవాలయంలో ఆమెను నిలబెట్టే ప్రయత్నంలో విరాట్కు భయం, ధైర్యం మధ్యలో పోరాటం ఎదురవుతుంది. చివరి త్యాగం సమయంలో కిషోర్ తన ప్రాణాలను పెట్టి మృతి మహారాణిని అడ్డుకుంటాడు. ఆరాధన చేసిన దేవత శివశక్తి స్వరూపంగా ప్రత్యక్షమవుతుంది. ఆమె చెప్పినది ఒక్కటే, బలి ఏమైనా త్యాగంగా ఉంటేనే శుద్ధి. ప్రాణాలు తీసే త్యాగం కాదు, పాపం తుంచే మార్గం కావాలి. ఈ క్షణాన మృతి మహారాణి రూపం నశిస్తుంది. మరణదేవుడు కూడా రక్షణవాదిగా మారి గ్రామాన్ని శాపము నుంచి విముక్తం చేస్తాడు. గ్రామస్థులు ఆనందంతో ఊపిరి పీల్చుకుంటారు. కిషోర్, ఒక సాహసోపేత యువకుడు, ఊహించని విధంగా గ్రామాన్ని శాపం నుంచి విమోచించాడు.